నారసింగి పోలీసు అధికారులకి అదేవిధంగా కమిషనర్ గారికి డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ, ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు స్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడ్డ పేరు వస్తుంది. అందుకోసం నేను బాలీవుడ్ ప్యానల్కి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు స్టిక్గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్కేషన్ చేయాలి. ప్రేమ ఇంటర్కేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి, నిజాలు బయటికి తీసుకుంటూ రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. పార్టీలో ఒక ముఖ్య నాయకుడు ఎవరన్నా తప్పులు చేశాడు అనుకోండి, లైంగిక అలా ఉన్నాను, అటువంటి వాళ్ళు ఎటువంటి చర్య తీసుకుంటే బాగుంటుంటారు? అంటే పార్టీ పరంగా రాజకీయంలో స్థానం లేకుండా చేయాలి, దానిలో చర్చే లేదు అసలు. ఇంకా చర్చ లేదు. మన దురదృష్టం ఏంటంటే ఎంత పెద్ద నేరాలు చేస్తే, ఎంత పెద్ద గోండా అయితే అంత అర్హతగా తయారైపోయింది మనకి సమాజంలో. ఎందుకంటే ఏ గోండా కూడా రాజకీయంలో ఉన్నవాడు ఒక కులం పేరు లేకుండా వాడు గోండా రాజకీయంలో రావట్లా. కాబట్టి మనం గోండాగిరి చోట్ల కులాన్ని చూస్తున్నాం. రెండు, గోండాగా వాడు డబ్బులు సంపాదించాడు. గోండాగిరి ఎందుకు చేస్తున్నాడు? డబ్బులు సంపాదన కోసం, సెటిల్మెంట్లు చేసి, భూములు కబ్జా చేసి, మరొకటి చేసి. డబ్బులు లేకపోతే రాజకీయం లేదేవాడు, కాబట్టి పుష్కలంగా డబ్బు ఉంది వాడి దగ్గర. మూడు, గోండా అనగానే వెనకాల 100 మంది వస్తాదులు ఉన్నారు, అన్నా నువ్వు చెప్పి చేసేస్తావని చెప్పని. రాజకీయంలో అలాంటి వాళ్ళు నువ్వు చెప్పగానే పనిచేసే వాళ్ళు ఉంటే ఇప్పుడు చాలా ఉపయోగం. ఈ 3 ఎప్పుడైతే ఉన్నాయో వాడు ఎన్నికల్లో గెలుస్తున్నాడు. వాడు గెలుస్తున్నాడు కాబట్టి వాడిని పోటీకి పెడుతున్నారు. గెలిచే అభ్యర్థులు గెలుపు గుర్రాలని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దీన్ని మార్చాలంటే ఈ మొత్తం మార్చాలి. గోండాల ప్రమేయం లేకుండా న్యాయం అందించడం ఎట్లాగా, మరి కోట్ల ఖర్చు లేకుండా సమర్థులు, నిజాయితీ పనులు ఎన్నికల్లో నెగ్గేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ మనం చేయకుండా ఊరికే గోండాలు ఉన్నారని పోతే లాభం లేదు. లైంగిక వేధింపులు ఉన్నా ఏమన్నా సరే కూడా అటువంటి కూడా పార్టీ నుంచి తీసేయాలన్నమాట. నిర్దాక్షిణ్యంగా మన పార్టీల ఆదర్శాన్ని చూపెట్టకపోతే, ప్రమాణాలను పాటించకపోతే సమాజం ఏ రకంగా మంచి తీరు నడుస్తుంది? రాజకీయ పార్టీలు ప్రజలకి ప్రజాస్వామ్య కార్యకలాపాల్లో పాలు పంచుకోవడానికి వేదికలు, అలాగే ప్రజలకు ఒక మార్గాన్ని చూపెట్టేది, ప్రజల్లో ఆలోచన పెంచేది. ఆ పార్టీలు అధికారం కోసం ఏమైనా చేస్తామని చెప్పంటే సమాజం తల్లకలం అవుతుంది. మనం చూస్తున్నాం దేశంలో, ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతుంది అదే కదా. దాని నుంచి బయటపడాలని వద్దా ఎప్పుడొకప్పుడు? ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న పెద్ద అడవాడుగా ఏంటంటే సినిమా ఫీల్డ్లో జానీ మాస్టర్ అని ఒక ఆయన ఉన్నారండి.
ఆయన ఒక డాన్సర్ తో అది ఎందుకంటే నేను మిమ్మల్ని సార్ ఇవన్నీ నేను పట్టించుకోను, పర్సనల్ విషయాలు నాకు అనవసరం. జనరల్ నేను దీని మీద నేను స్పందించదలుచుకోలేదు. మీరు వేరే రేప్ విక్టిమ్స్ గురించి అడగండి, స్పందిస్తారు. సోషల్ యాక్టివిటీస్ గురించి అడగండి, స్పందిస్తారు. ఇవన్నీ టైం పాస్ సబ్జెక్టులు నాకు అంటే సహజీవనం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కొన్నాళ్ళు కలిసి ఉంటున్నారండి, ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, కొట్టుకున్నప్పుడు ఎవడు బలవుతాడు సార్? మొగోడు బలవుతాడు. లాజిక్ లాస్ట్ కి ఎందుకు బలేదు మొగోడు. ఆకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా, ఆకుకు బొక్క అన్నట్టు మొగోడు బలవుతాడు ఎప్పుడైనా అమ్మాయిల విషయాలలో. సహజీవనం అనేది ఒక కాన్సెప్ట్ పెరిగిపోయింది సార్. అది ఇప్పుడు కొన్ని దేశాల్లో అది జరుగుతుందండి, కానీ మన సంస్కృతికి మన సంప్రదాయాలకి అది మనకి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకొని పరిచయం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా ఉండటంలో తప్పులేదు. అంతేకాని సహజీవనం చేసి 6 నెలలైన తర్వాత నచ్చలేదని చేస్తే మన పవిత్రత ఉంది. మనకు మొన్న ఏదో అన్నారు కన్యాదానం, ఏదో సీరియల్ చూస్తా, కన్యాదానం అంటున్నారంటే ఆ అమ్మాయి ఏమో బిడ్డతో ఉంది, ఈయనేమో అయింది, వీళ్ళకి కన్యాదానం ఇది ఏంటండి నేను చేయరండి అంటాడు సీరియల్లో. అట్లా ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు మన పద్ధతులు విధానాలు మారినాయి. ఇదివరకు కాకపోయినా ఇదివరకు పెళ్లి కొడుకుని అమ్మాయి జీలకర్ర బెల్లం పెట్టేవి తర తీసే వరకు అతను ఎలా ఉన్నాడో తెలియదు, చూట్టాలు లేవు. మరి నా అదృష్టం బాగున్నాడు వస్తే అదృష్టం అనుకునేవారు, బాగుపోతే నా కర్మ అనుకునేవారు. అంతేది కాదు, అవి మారినాయి, పద్ధతులు మారినాయి. అబ్బాయి అమ్మాయి చూసుకుంటున్నారు, ఒకసారి మేము ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి నేను అంటే మన వాళ్ళకి కూడా ఇది చేస్తున్నాం, అవన్నీ బాగానే ఉన్నాయి. అంతేగాని సహజీవనం అనే దానికి మాత్రం నేను కూడా పర్సనల్గా అగేనిస్ట్, అది కరెక్ట్ కాదు. ఈ రోజు మనతో పాటు తమ్మారెడ్డి భారద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఏదో గొడవ జరుగుతుంది అంటే డాన్సర్స్ మధ్యన, పేర్లు నేను చెప్పట్లేదు, ఏంటి సార్ దాన్ని ఎంతవరకు వచ్చింది, మీకేమర్థమైందండి? ఏం అర్థమయ్యేది ఏమవుతుంది, అందరూ కేసు పెట్టారు చూస్తున్నాము. సో ఇన్వెస్టిగేషన్ ఇద్దరు స్టేట్మెంట్లు అయిపోయినాయి. సో మనం ఆ సాక్ష్యాలు ఒకసారి పరిశీలించినాక ఇంకో 20-30 రోజుల్లో అంటే మీకు ఇంతవరకు మీకు ఎవరు తప్పు కానీ ఎవరు ఒప్పు అని అలా ఏం తెలిసిందంటారా? ఇప్పుడే 2 ఇయర్లీ అండి మాట్లాడతాం, 2 ఇయర్లీ చెప్తాం. మీ వరకు వచ్చిన కంప్లైంట్ ఏంటి సార్? మీ వరకు వచ్చిన కంప్లైంట్ మీకు అందరికి తెలిసిన కంప్లైంట్ మళ్ళీ కొత్తగా చెప్పడం మీకు అంటే టీవీలో అన్ని ఛానల్స్ లో వచ్చినాక మళ్ళీ నేను చెప్పిందే చెప్పేందుకండి, అదైతే మీకు తెలుసు. సో అదే కంప్లైంట్, దాని మీద చూస్తున్నాం. అంటే ఈ ఇండస్ట్రీలో ఇది ఒకటే కేసు కదా సార్, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎటువంటి రాకుండా ఉండడానికి ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందంటారా? ఏ కేసు సార్ ఎప్పుడైనా కానీ సార్, ఇప్పుడు రేపులు జరుగుతున్నాయి, దిశ జరిగింది, దిశ వచ్చినాక ఇది వచ్చింది, అంతకుముందు ఢిల్లీ కేసు అప్పుడు కేసు వచ్చింది, ఏదో జరిగింది, ఏమన్నా ఆగినాయా చెప్పండి? ఏది ఆగుతుందని మన గ్యారంటీ ఎట్లా ఇస్తాం? ఆపాలి అనే ప్రయత్నం మన అందరం సిన్సియర్గా మానవ ప్రయత్నం మనం చేస్తాం. బట్ ప్రయత్నం అవుతుందా అవుదా అని మీరు అడిగితే దానికి నేను ఎట్లా చెప్పను? నేను కాదు, ఎవరు చెప్పగలం. ఇప్పుడు సినిమా మేము తెస్తాం, హిట్ సినిమా తీయాలనే తెస్తాం, పట్టు అవుతుందని కూడా మాకు తెలియదు కదా. అట్లాగే ఈ కూడా ఆపాలి, 100% జరగకూడదు ఇండస్ట్రీలో అనేది మా అందరి కోరిక. బట్ అది మీరు ఆపగలరా అంటే నేను దానికి సమాధానం చెప్పలేను. అంటే పోలీస్ కేసు కాకుండా మీరే పరిష్కరించే అవకాశం లేదంటారా? ఎందుకు వెళ్ళకూడదు? బాధపడే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అని చెప్తానికి మనం ఎవరు? మనకేం హక్కు ఉంది? అది లేదు, మనకి హక్కు లేదు. అంటే పోలీస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ చేయని ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వగలరంటారా? ఎందుకు మనం అడిగితే ఇస్తాం, ఎప్పుడైనా ఇస్తాం కదా. పోలీసు వాళ్ళు ఎప్పుడైనా మనం వచ్చి అడుగుతారు, ఏ కేసు వచ్చినా కానీ మన దగ్గరికి వస్తారు, వచ్చినప్పుడు ఇస్తాం. ఒకవేళ అది ఫాల్స్ కేసు అనుకోండి, కావాలని సృష్టించేదో ఒక కక్షపూరి చర్యలు అలాంటివి ఉంటే అప్పుడేం చేయగలరు? దానికి తీసుకునే యాక్షన్ దానికి తీసుకుంటాం, దేనికైనా యాక్షన్ తీసుకుంటాం సార్. ఇదైనా అదైనా యాక్షన్ తీసుకుంటాం, 100% తీసుకుంటాం. అంటే మీరు రాబోయే గర్ల్స్ కి మీరు ఇచ్చే భరోసా ఏంటి అంటారు? భరోసా మేమే భరోసా అండి, నీకు నమ్మాలి అంతే. మనం ఏం భరోసా ఇస్తాం? నమ్మి రావాలి, ధైర్యంగా ఉండాలి. అంటే టాలెంట్ తో రావాలి. ఊరికే కంప్లైంట్లు ఇచ్చుకుని వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటే, కంప్లైంట్ ఇస్తే పని జరుగుతుందని రావటం అంటే ఇందాక మీరు అడిగారే ఫాల్స్ కేసు లాగా కాకుండా సిన్సియర్ గా ఉండి, వాళ్ళ టాలెంట్ ఉండి వాళ్ళని అన్యాయం జరుగుతారంటే వాళ్ళని వాడుకుంటా ఉంటే మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళే అంటే నేను అన్ని కేసులను కాదు, డబ్బుల గురించి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదో ఒక విధంగా కంప్లైంట్ ఇద్దాము, డబ్బులు అంటే హనీ ట్రాప్ అని ఉంటారండి, అలాంటి కూడా జరగడానికి అవకాశం ఉందంటారా సినిమా ఇండస్ట్రీలో? ఇక్కడైనా జరుగుతుందండి. సినిమా ఇండస్ట్రీ అన్న కొత్త సెపరేట్ ఉందండి. అన్ని చోట్ల మామూలే, అన్ని చోట్ల జరిగేది, అన్ని సమాజంలో ఎక్కడ జరిగేది ఇక్కడ కూడా జరుగుతుంది, ఇక్కడ జరిగేది అక్కడ జరుగుతుంది. ఇది సెపరేట్ కాదు, ఇది సెపరేట్ కాదు.
జరగచ్చు, జరగదని ఇప్పుడు వర్క్ ప్లేస్ లో కాకుండా వేరే చోట అంటే వాళ్ళు విడిగా కలిసి ఉన్నప్పుడు ఎవరన్నా ఒక అబ్బాయి అమ్మాయి లేకపోతే ఒక సినిమా ఇండస్ట్రీలు బయట అది కూడా మీరు డీల్ చేస్తారంటారా? చెయ్యం. ఇది ఓన్లీ ఇండస్ట్రీలో వర్క్ ప్లేస్ లో జరిగే వాటికి మాకు సంబంధం. అది వర్క్ ప్లేస్ లో కాకుండా వేరే చోట అయితే మీకు సంబంధం ఉంటుంది అంటారా? లేదని చెప్పా కదా.